పేరు మద్దా చెల్లరత్నం అండి. మా చిన్నమేలపాడు గ్రామం. నేను హరిజనవాడ గ్రామ పెద్ద సంఘ పెద్దనండి. మాకు వాటర్ ప్లాంట్ అన్నది మేము గత ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం వచ్చిందండి. అది 2 గ్రామాలు హరిజనవాడ ఒడ్డుగూడెం 2 కలిపి మేము డొనేషన్ 2 లక్షల రూపాయలు ఇచ్చామండి. ఉన్న డబ్బులు సర్పంచ్ గారు గురదాస్ బాలాజీ గారు చేసి దాన్ని కట్టాడండి. అప్పటి నుంచి శివాజీరాజు గారు అని, నమ్మూరు శివాజీరాజు గారు అని మాకు దాత సహాయం చేశాడు మిషనరీ. మా 2 గ్రామాలు అలాగా వాటర్ ప్లాంట్ ప్రెసిడెంట్ గారి ద్వారా నడుతుందండి. నడుతుంటే మొన్న మధ్య టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మూత వేసారండి. సర్వీస్ అయ్యి వైర్లు కట్ చేసేసి ఏమి ఇవ్వకుండా ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంటాము. ఇక్కడ నాయకులండి 2 గ్రామాల పెద్దల మీద 2 గ్రామాల పెద్దల మీద కూడా కేసులు పెట్టారండి. దానివల్ల మాకు అలాగే మూతడిపోయి ఉన్నారండి. తాగడానికి నీళ్ళు మాకు తాగడానికి నీళ్ళు వేరే ఊరెళ్ళి తెచ్చుకుంటున్నామండి. అక్కడ కూడా ఒక పూట ఇస్తే ఒక పూట ఇవ్వట్లేదండి. సిద్ధాపురం కాలింగుడి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. మేమైతే కొంతమంది వెళ్ళి తెచ్చుకుంటున్నాం, కొంతమంది అయితే చెరువులో నీళ్ళు బళ్ళు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటున్నాం, బళ్ళు లేని వాళ్ళు అయితే చెరువులో నీళ్ళే తాగుతుంది. ఇంకా సమస్య లేదండి. మా ఊరికి రోడ్డు లేదండి. రోడ్డు గురించి చూస్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వైసీపీ గవర్నమెంట్లో రోడ్డుకి శాంక్షన్ అయింది కానండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చి ఆగిపోయిందండి. నాకు రోడ్డు అది అంటున్నారు, ఇది అంటున్నారు, మరి రోడ్డు మట్టి మాకు లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్కూల్ బస్సులు రావట్లేదు, ఆటోలు రావట్లేదు, పిల్లలు కూడా ఖాళీగా తీసుకెళ్ళి ఎక్కిస్తున్నామండి. అది మా ఊరికి అయితే రోడ్డు లేదండి. అది మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఏమన్నా రోడ్లు శాంక్షన్ అయ్యేలాగా రోడ్డు వేయించాలని కోరుతున్నామండి. అదొకటి మాకు త్వరలో మంచినీళ్ళు కూడా వాళ్ళ వాటర్ ప్లాంట్ కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ ప్లాంట్ కూడా మాకు నీళ్ళు రావడానికి కూడా సహాయం చేయాలండి. పేరు బేబీ అండి. మా గ్రామంలో కొన్ని సమస్యలను బట్టి నేను చెప్తున్నానండి. సమస్యలు అంటే ఏయో ఇళ్ల సమస్యల కోసం నేను అడుగుతలేదండి. మా గ్రామంలో సరైన నీళ్ళు వస్తలేదండి. డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోతున్నాయండి. డ్రైనేజ్ నీళ్ళన్నీ కాళ్ళలోకి వెళ్తున్నాయి. కాళ్ళలో నీళ్ళు చెరువులోకి వచ్చేస్తున్నాయండి. ఒక బీసింగ్ వేయడండి, ఒక నీళ్ళు సరిగా మాకు అందుబాటులో ఉండవండి. ఇసుక లేదండి, కుండీల్లో ఇసుక వేయరండి. అడిగే వాళ్ళు లేరండి. ఎవరికాళ్ళే సాటి నుండి మాట్లాడేవాడు తప్ప ఎవరు కూడా ఎదరికొచ్చి మాట్లాడరండి. మాట్లాడిన వాళ్ళ మీద అంటూ బురద జల్లుతూ ఉంటారండి. అయినా వాటర్ ప్లాంట్లు నీళ్ళు పోతే దేనిరాజు బాధ చేయించి నీళ్ళు ఇస్తున్నారండి. ఇస్తుంటే గ్రామం అడ్డుపడి ఆ ఇస్తా కుదరదని అడ్డుపడ్డారండి. అడ్డుపడితే బాధ చేసినాయి కదా మేము ఇస్తాము అని అంటే, వద్దు మేము ఇచ్చుకుంటామని ప్రెసిడెంట్ మేము చెప్తామన్నారండి. ప్రెసిడెంట్ అయితే ఊళ్ళో ఉండడండి. ఆయన సరిగా అందుబాటులో ఉండడండి. ఎవరికి సమాధానం కూడా చెప్పడండి. ఆయన చెప్పపోయినా ఆయనే కావాలని అంటున్నారండి. మాకు సమస్యలు ఇలా డ్రైనేజ్ నీళ్ళు కూడా చెరువులోకి వచ్చేస్తున్నాయండి. సార్ మాకు ఈ న్యాయం చేసి పెట్టి మాకు నీళ్ళు ఇవ్వాలండి. మా గ్రామంలో ఎవరు ఇస్తారో దేనిరాజు ఎంత పూసుకుని చేయదామన్నా ఎవరు వస్తలేదండి, చేయనెత్తలేదండి. మరి దయచేసి మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నామండి. మాకు మంచి నీళ్ళు కావాలండి. మాకు మంచి సౌకర్యం చేసేలాగా చేయండి. ఏమండి నీళ్ళు పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. నీళ్లు ఏడు చూసినా మురిగేనండి. ఎక్కడ చూసినా చెత్త వేసుకుంటా చోట్లేదండి. చాలా దరిద్రంగా నన్ను తప్ప నీళ్ళు మాకు డ్రైనేజ్ నీళ్ళు తప్పనండి మాకు ఏమీ లేవండి. మాకు తాగటానికి కూడా చాలా అసలు నీళ్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మా నీళ్లు పైపు నీళ్ళు వస్తాయండి, అసలు డ్రైనేజ్ నీళ్ళలాగా ఉంటాయండి. అలా ఉంటుందండి మా పరిస్థితి. దాన్ని బట్టి మీకు గమనించి మాకు ఒక్కసారి కాలువార ఎట్టిన డ్రైనేజీలు అన్ని తీయించేస్తే మాకు అది చాలండి. అందరూ డ్రైనేజ్ బాత్రూముల నీళ్ళన్నీ కూడా దీంట్లోకి వెళ్తున్నాయండి. కాళ్ళలోకి మోటార్ తోడి కాడే ఉన్నాయండి డ్రైనేజీలు. కావాలితే మేము చూపిస్తాం రండి. కాకపోతే ఎవరో ధైర్యంగా మాట్లాడతలేదండి. ఇప్పుడు మంచి చేయటానికి మాట్లాడితే సుఖమే, భయం ఏముందండి, మాట్లాడచ్చు కదండి. పార్టీలన్నీ సర్పంచ్ అన్నారండి. ఎవరైతే అండి ఏ పార్టీ అయితే ఆ పార్టీకి మనం తల వంచి పని చేసుకున్నాం అనుకోండి, మన గ్రామం అభివృద్ధి పడుతుందండి. మనకి ఎవరో కావాలంటే మనకి లేని వాళ్ళు రామాలంటే ఎలా వస్తారండి? ఎవరైనా ఉన్న బోళ్ళ మంది నాయకులు ఉన్నారండి. నాయకులకి మనం చెప్పుకుని చేయించుకుంటే మనం అభివృద్ధి పడతామండి. మా గ్రామం రోడ్లు చూసి ఎలాగున్నాయో చూశారు కదండి. రోడ్లు చూసి సరిలేవండి. ఎవరు నీళ్ళు చూసినా రోడ్ల మీద వచ్చేస్తాయండి. గట్టిగా 1 రోజు 2 రోజులు వర్షం కుడితే మా రోడ్ల మీద నడలేమండి సార్. మరి దాన్ని చూసి మీకు డ్రైనేజీల కోసము, కాలువలోకి డ్రైనేజ్ నీళ్ళు వెళ్ళిపోతున్న వాటి కోసం, పైపు నీళ్ళ కోసం మాకు అవన్నీ చూసి మాకు న్యాయం చేయండి. నా పేరు దేనరాజ్ అండి, కటికల దేనరాజ్ అండి. నేను తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అండి. ఈ ఊరికి వాటర్ ప్లాంట్ ఉందండి. ఎన్టీఆర్ సూర్య పథకం కింద వాటర్ ప్లాంట్ ఉందండి. ఈ వాటర్ ప్లాంట్ నిమిత్తంలో 2-3 సార్లు గొడవలు అయినాయి సార్. గొడవలు అయితే దీన్ని నేను నీళ్ళు రావట్లేదని చెప్పేసిన ఉద్దేశంతో నా డబ్బులు 38,000 ఖర్చు పెట్టి దీన్ని బాగు చేయించి నేను ప్రజలకు నీళ్ళు ఇవ్వని ఉద్దేశంతో నేను నీళ్లు ఇచ్చానండి. ఇస్తే తర్వాత మళ్ళీ వైసీపీ వర్గం వచ్చి దాన్ని దీనికి తాళం వేసుకుని మా కార్యకర్తని లాక్ కొట్టి చాలా ఇబ్బంది పెట్టారండి. అప్పుడు ఇబ్బంది పెడితే పోలీస్ కేసు పెట్టామండి. పోలీస్ కేసు పెడితే ఎస్సీ గారు అలాగే సెక్రటరీ గారు అందరి సమక్షంలో నీళ్ళు ఇవ్వడం మళ్ళీ జరిగిందండి. అది జరిగినప్పుడు ఏం చేయాలి, పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయమన్న తర్వాత పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసామండి. చేసిన తర్వాత 1 నెల రోజులు ఇచ్చిన తర్వాత నీళ్ళు ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసి నీళ్ళు ఎందుకు ఆఫ్ చేశారని చెప్పేసి అడిగితే
వాళ్ళ సమాధానం లేవండి. సర్పంచ్ ఏమో ఊళ్ళో అందుబాటులో ఉండడు. వరద సీతమ్మ అన్న కూడా అసలు ఊళ్ళోనే ఉండదండి. ఆవిడ ఎక్కడో బయట ఉంటుంది. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవండి. కనీసం వాటర్ ప్లాంట్ నీళ్ళే కాదండి, పంచాయతీ నీళ్ళు కూడా లేవండి. ఆ పంచాయతీకి ఉన్నటువంటి ట్యాంక్ కూడా అది చాలా అశాంతతకు గురైందండి. దాంట్లో కనీసం ఇసుక కూడా లేదండి. ఈ రోజు కూడా ఇసుక అన్నది కూడా లేదండి దాంట్లో ఫిల్టర్ బెడ్లలో. అలాగే సర్పంచ్ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఊర్లో ఇలాగ ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా డైరెక్ట్ గా పంటకాల్లోకి వెళ్ళిపోవడం, ఆ పంటకాల్లోకి వెళ్ళిన వాటర్ అంతా కూడా డైరెక్ట్ గా మళ్ళీ చెరువులోకి తోడడం, ఇదంతా కూడా ఈ కలుషితం అయిపోయిందండి వాటర్ అంతానే. ఈ నీళ్లు తాగిన వాళ్ళు చాలా అనారోగ్య పాలవుతున్నారు. అలాగే చిన్నపిల్లలకి అయితే దద్దుల కింద, జ్వరాల కింద వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాగే మాకు ప్రాముఖ్యంగా ఏంటంటే మేము వాటర్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నామండి. ఈ వాటర్ ప్లాంట్ అయితే ఖర్చు పెట్టింది నేనండి. గ్రామంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడని ఉద్దేశంతో ఖర్చు పెట్టించి నేను 38,000 రూపాయలు దీనికి పెట్టి, ఈ వాటర్ ప్లాంట్ పెట్టి దీన్ని మా కార్యకర్త ఒక అతనికి ఇస్తే అతను కొట్టి ఎన్ని చేసినా కానీ అయినా కానీ పోన్లే ప్రజలకి ఏదో ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము దీన్ని ఎవరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం తప్ప కానీ వేరే రకంగా దీని రాజకీయ కోణం ఏమీ లేదండి. రాజకీయం చేసేదంతా కూడా వైసీపీలో చేస్తున్నారు. వైసీపీలో బురదజల్లి కార్యక్రమం చేస్తున్నారు. అది ఎమ్మెల్యేగా విమర్శిస్తున్నారండి. మళ్ళీ కాసేపు ఎమ్మెల్యే చేయండి చెప్పేసి అంటారండి. ఎమ్మెల్యే గారు అయితే మాకు ఆ మాట ఏం చెప్పలేదు. ఎవరికైనా మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పారండి. మా అధిష్టానం ఉన్నటువంటి మోటోల ప్రసాద్ కూడా అదే మాట చెప్పారు. మాకు మంచినీళ్ళు ఇవ్వండి బాబు అని చెప్పేసి అన్నారు. వెంటనే నేను భావించానండి. అలా మాట చెప్పారు. వెంటనే నేను భావించి దాన్ని రన్నింగ్ పెట్టానండి. పెట్టిన తర్వాత మన డైరెక్ట్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఏదంటే పంచాయతీని అడగాలి తప్పు కానీ మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అడిగితే మేమేం చేస్తామండి. అదంతా కూడా రాజకీయ కక్షపూరితంగా చేస్తున్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోకంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు గ్రామ పెద్దలన్న ముసుగులో ఉండి వాళ్ళు చేసి పనులు ఇలా చేస్తున్నారండి. ఊరిని అభివృద్ధి చేసుకోవాలి తప్పు కానీ ఊరిని నాశనం చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున కాలంలో వాళ్ళు అనిపించుకుంటారు. ఏదైనా కానీ మేము మంచి చేసామా చెడు చేసామన్నదే ఆ దేవుడికి తెలిసి, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలిసి. మేము ఖర్చు పెట్టి దీన్ని 38,000 ఖర్చు పెట్టామో లేదన్నది ఊరు ప్రజలందరూ కూడా తెలిసండి. ఆ విషయం అంతా కూడా నీళ్లు వదిలేరా లేదన్నది కూడా ప్రజలందరూ తెలిసండి. 4 రోజులు నీళ్లు వదిలేరు. తర్వాత పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పంచాయతీ హ్యాండ్ ఓవర్ లోనే 4 రోజులు ఇక్కడ నీళ్లు వదిలిపెట్టడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ఏం జరిగిందని మా తర్వాత తిరిగి మళ్ళీ పంచాయతీ హ్యాండ్ ఓవర్ లో తాళం వేసి, తాళం దేనికి వేయాలి అసలు? మంచినీళ్ళు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా వద్దా? మేము నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాం. మేము ఈ రోజుకి వచ్చినా రఘురామకృష్ణ కూడా ఇదే మాట చెప్పాము. నీళ్ళు కావాలని చెప్తున్నాం. మేము ఎవరి దగ్గర చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి కూడా రాజకీయ కక్షపూర్వకంగా చేస్తున్నారు తప్పు కానీ సర్పంచ్ అన్న కూడా ఊళ్ళో ఉండి చేతి తెలుస్తుంది. ఏదైనా కానీ మామూలు నీళ్ళు ఇచ్చినా, ఆ డ్రైనేజ్ నీళ్ళు ఇచ్చినా మేము తాగుండవలసింది మేము కాబట్టి మేము భరించుకున్నాం. అన్నీ జనాలకు తెలుస్తుంది అంతా కూడా. ఒకసారి చూడండి డ్రైనేజ్ వస్తుంది ఎటు ఉందో చూడండి, ఇప్పుడు మంచినీళ్ళు వస్తున్నాయో చూడండి, వాటర్ ప్లాంట్ ఎలా ఉందో చూడండి, ఊరు పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత దాన్ని బట్టి సర్పంచ్ లోపం ఉందా, లేదంటే ప్రజల లోపం ఉందా, లేదా నాయకుల లోపం ఉందా చూడండి ఒకసారి మీరు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైనా కానీ మా సొంత డబ్బులు మేము చేయించాం కాబట్టి మేము గుండెల మీద చేయించి చెప్తున్నాం. మా సొంత డబ్బులు మేము చేయించాం. ప్రజలకు నీళ్ళు ఇమ్మని చెప్తున్నాం. ఈ రోజు కూడా నీళ్ళు ఇమ్మని చెప్తున్నాం. ఈ తాళాలు పగలగొట్టి నీళ్లు పిచ్చి భాష మీరు చేయండి. ఇదిగోండి డ్రైనేజీలో నుంచి ఇదిగో ఇలాగ వెళ్ళి మళ్ళీ డైరెక్టర్ గా మళ్ళీ చెరువులోకి వెళ్తున్నాయండి. ఎన్నిసార్లు చెప్పినా ఈ నీళ్లు పట్టించుకుని నాదులు లేడండి. అదండి ఉద్దేశం. అయ్యే తాగుతున్నామండి.